తెలంగాణ రైతుల పక్షాన బరాబర్ అడగాలి. ఎన్డీఎస్ఏ హైకోర్టులో వేసిన కౌంటర్ను చూసైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెలవాలి, ఈ ప్రభుత్వం మేల్కొనాలి, ఈ ప్రభుత్వం రియాక్ట్ కావాలి, ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నీళ్లను ఎత్తిపోసేటందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజ్ల నుంచి నీళ్లు ఎత్తిపోసి చెరువులను నింపి భూగర్భ జలాలు పెంచడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వం దాన్ని సీరియస్గా చూస్తున్నట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత దీని మీద ఏమైనా రివ్యూ నిర్వహిస్తారు, సాగునీటి ప్రాజెక్టుల మీదనో లేకపోతే రైతుల కష్టాల మీద ఉంటే దాని మీద రివ్యూ నిర్వహించలేదు. ఆయన కేవలం మూసీ ప్రాజెక్టు మీద పడ్డాడు. మూసీ ప్రాజెక్టు ఒక కల్పతరువుగా ఆయనకు మారబోతుంది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం అది కల్పతరువుగా మారబోతుంది. కాబట్టి మూసీ ప్రాజెక్టు మీద రివ్యూ చేసిన కానీ వీటిని రివ్యూ చేయలేదు. శ్రీధర్ గారు, ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కిందికి పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ నీళ్ళన్నీ అందరికీ వస్తున్న ఒక ఆలోచన ఏంటంటే ఆ నీళ్లు కిందికి పోవడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంది, మనకొచ్చే నష్టం ఏంది? ఇప్పుడు మనకేమో క్రాప్ హాలిడే ప్రకటించిండండి. ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ఉన్నది. కొన్ని ప్రాజెక్టులలో సగానికి సగం ఆయకట్టు తగ్గించేసిండు. వాళ్ళేమో మొత్తంగా కృష్ణా డెల్టాని, గోదావరి డెల్టాని సంపూర్ణంగా వాళ్ళు సేఫ్ చేసుకున్నారు. సంపూర్ణంగా కృష్ణా డెల్టా ఆయకట్టు కింద మొత్తం ఆయకట్టుకు నీళ్లు ఇస్తున్నారు. అటనే గోదావరి డెల్టా కింద సంపూర్ణంగా ఆయకట్టుకు నీళ్లు ఇస్తున్నారు. అటనే అక్కడ ఇతర ఎత్తిపోతల పథకాలు పుష్కర, తాడిపూడి, వెంకటాద్రి లాంటి ఎత్తిపోతల పథకాల కింద కూడా ఆయకట్టు సంపూర్ణంగా వినియోగంలోకి వస్తున్నది. తేడా ఎక్కడంటే మనం వదిలేసిన నీళ్లు వాళ్ళు వాడుకుంటున్నారు, మనమేమో క్రాప్ హాలిడే ప్రకటించుకుంటున్నాం. ఇది నిజంగా దురదృష్టకరమైన సందర్భం. ఇది మనం నీటిని ఎత్తిపోసుకొని మన పంటలను కూడా, మన ఆయకట్టును కూడా రక్షించుకోవాల్సిన ఒక అవసరము, అగత్యము ఉన్నా కూడా, అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం దాన్ని ఎందుకు వదిలిపెడుతున్నది? దాన్ని ఎందుకు అవకాశం వినియోగించుకోవడం లేదు? నిజానికి గతసారి అంటే ఆ జూలైలో చర్చ జరిగినప్పుడు పిజి శాస్త్రి గారు, మీ అందరికీ తెలుసు, చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ అయిన మన వాలంతరికి డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు. అంటే చాలా కాలం ఎన్ఐటీలో ప్రొఫెసర్గా, ఎన్ఐటీకి డైరెక్టర్గా పనిచేసిన అతను పిజి శాస్త్రి గారు ఒక టీవీలో ఇంటర్వ్యూలో ఇస్తూ రిస్క్ తీసుకోవాలని చెప్పింది. ఆయన జూలైలోనే చెప్పింది ముచ్చట. అంటే అప్పటికి సిడబ్ల్యూపీఆర్సీ యొక్క రిపోర్ట్ కానీ, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ మనకి ఇంకా రాని సందర్భంలోనే ఆయన రిస్క్ తీసుకోవాలి. ఎల్నినో ప్రభావంతో గొప్ప కరువు ఉంది, పైన ఎగువ గోదావరిలో ప్రవాహాలు లేవు, కింద దిగువ గోదావరిలో మాత్రమే ప్రవాహాలు ఉన్నాయి. ఈ ప్రవాహాలను ఎత్తిపోసుకోవడానికి రిస్క్ తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అన్నారం, సుందిళ్లలో కనుక అత్యధికంగా సీపేజెస్ కనిపిస్తే మనం క్లోజ్ చేసేద్దాం. అప్పుడు ఇంకా మిమ్మల్ని ఎవరు అడిగే ప్రశ్నే ఉండదు. అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా ఎత్తిపోయమని ఇంకా డిమాండ్ చేయరు. కాబట్టి రిస్క్ తీసుకోండి. ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు లేకపోతే సాఫీగా లిఫ్టింగ్ కొనసాగించవచ్చు. ఆయన రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఆ పరమ గురువు గారు, ప్రొఫెసర్ గారు, ఆయన ప్రభుత్వానికి సూచించినా కూడా ఆయన సూచన కూడా ప్రభుత్వం వాస్తవానికి రిస్క్ కూడా అన్నారు. ప్రభుత్వం ఏంటంటే దాన్ని రిస్క్ కూడా అనడానికి అవకాశం లేదు. ప్రభుత్వం ఏంటంటే ఎక్కడైనా కూడా పని జరుగుతున్నప్పుడు, అదే నీళ్లు నింపినప్పుడు లేదా నీళ్లు ఎత్తిపోస్తున్నప్పుడు ఎక్కడైనా కూడా చిన్న లోపం కనిపిస్తే వాటిని వెంటనే ఆపేసేయచ్చు, వాటిని వెంటనే ఆ పనులని ఆపేసేయచ్చు. అది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చెప్పిన దాని ప్రకారం పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద ఏ స్ట్రక్చర్ కట్టినా కూడా కింద నుంచి నీళ్లు సీపేజ్ కావడం అనేది చాలా సహజమైన విషయమే. కాకపోతే అవి పర్మిసిబుల్ లిమిట్స్లో ఉన్నాయా, వాటిలోంచి సాయిల్ పార్టికల్స్, ఇసుక పార్టికల్స్ వస్తున్నాయా లేవా అనేది పరిశీలించిన తర్వాత అది ప్రమాదకరమైన పరిస్థితి కాదనేది ఇంజనీర్లు తేలుస్తారు. నిజానికి ఇది ప్రతి ఎర్త్ డ్యామ్లో, ఈవెన్ కాంక్రీట్ డ్యామ్స్లో కూడా మనకు సీపేజ్ కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, శ్రీశైలం లాంటి భారీ ప్రాజెక్టులలో కనుక మీరు ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీస్ అని ఉంటాయి. మీరు నాగార్జున సాగర్లో 3 అంతస్తులో గ్యాలరీస్ ఉంటాయి. ఆ గ్యాలరీస్లోకి వెళ్ళి చూడండి, కాంక్రీట్ డ్యామ్లోంచి కూడా సీపేజెస్ ఉంటాయి. ఆ నీళ్ళని వాళ్ళు డ్రైన్స్ ద్వారా కలెక్ట్ చేసి సంపులో పడేసి సంపు నుంచి పంప్ చేసి మళ్ళీ నదిలో వదిలిపెడతారు. అంటే కాంక్రీట్ డ్యామ్స్లో కూడా సీపేజెస్ మనకు కనిపిస్తాయి. అవి పర్మిసిబుల్ లిమిట్స్లో ఉన్నాయా లేవా అనేది అక్కడ ప్రాముఖ్యం. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద, అంటే ఇసుక పునాదుల మీద కట్టిన స్ట్రక్చర్స్ కాబట్టి వీటి కింద నుంచి మనకు సీపేజెస్ అనేది చాలా సహజమైన ప్రక్రియ. అది ఎర్త్ డ్యామ్స్లో కూడా మనం చూసినప్పుడు ఎర్త్ డ్యామ్స్ కింద అంటే అవుటర్ సైడ్లో మనకు టో డ్రైన్స్ ఉంటాయి.
టోడెంట్స్ ఎందుకు కడతారంటే మా మట్టి కట్టలోంచి సీపేజ్ అనే నీటిని కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ టోడెంట్స్ ద్వారా నదిలోకి వదిలిపెడతారు వాటిని. అంటే అవి పర్మిసిబుల్ లిమిట్స్లో ఉంటే కనుక అది సేఫ్గా మట్టి కట్ట సేఫ్గా ఉన్నట్టు లెక్క. అది పర్మిసిబుల్ లిమిట్స్ దాటితే దాంట్లో సాయిల్ పార్టికల్స్ కనబడితే అప్పుడు మాత్రమే మనం దానికి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది రొటీన్గా ఇంజనీర్లు చేస్తూ ఉంటారు. గత 2019లో 2020లో అంటే ప్రాజెక్ట్ కమిషన్ అయిన తర్వాత 2020లో 2021లో ఇటువంటి సీపేజెస్ కనబడ్డప్పుడు, అత్యధికంగా సీపేజ్ కనబడ్డప్పుడు, వాటిలో సాయిల్ పార్టికల్స్ కనబడ్డప్పుడు వాటిని గ్రౌటింగ్ చేసి మూసేశారు. అవి ఎప్పటికప్పుడు మూసేశారు. కాబట్టి ఇవాళ అన్నారం సుందిళ్ళ అనేది పటిష్టంగా ఉన్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసు, ఇంజనీర్లకు తెలుసు. అయినా కూడా ఎన్డీఎస్ఏ సాకు చూపించి వాళ్ళు అన్నారం సుందిళ్ళ వినియోగంలోకి పెట్టడానికి ఇష్టపడలేదు. కారణాలు ఏమైనప్పటికీ మీరు చాలా కారణాలు చెప్పారు. అవన్నీ రాజకీయ కారణాలు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. కానీ ఒక ఇంజనీర్, ఒక టెక్నికల్ పర్సన్గా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే తప్పనిసరిగా నీటిని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది, అగత్యం ఉంది. వయబుల్ సొల్యూషన్స్ మనం ఆల్రెడీ ఇంజనీర్స్ ఇచ్చున్నారు కాబట్టి వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ సలహాలతోటి ఇప్పుడు మనకు 52,000 క్యూసెక్లు అక్కడి నుంచి పోతున్నాయి కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇక్కడ ఏ సాకులు చెప్పడానికి అవకాశం లేదు. నిజానికి మీరు అన్నట్టు సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్ట్ ఇచ్చి 4-5 రోజులు గడిచింది. ఎన్డీఎస్ఏ హైకోర్టుకు సబ్మిట్ చేసిన సంగతి 2 రోజుల క్రితమే అందరికి తెలిసిపోయింది. అయినా కూడా సాగునీటి శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దీని మీద రివ్యూ చేసి ఏం చేద్దామనే విషయం మీద ఇప్పటికి కూడా ఇంజనీర్లతో కానీ డిపార్ట్మెంట్తో కానీ సమీక్షలు చేసిన సందర్భం మనకు కనబడతలేదు. ఒకవైపు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మొన్న 2 రోజుల కింద జగదీష్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, నిన్న జీవన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా మౌనంగా ఉండిపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఇవాళ ఏ సాకులు చూపించడానికి కారణాలు లేవు కాబట్టి తప్పనిసరిగా ప్రతిపక్షాల డిమాండ్ని పక్కన పెట్టేసి రైతాంగం యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, ఆయకట్టు యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రబీని కాపాడుకునే దృష్టిలో పెట్టుకొని, ఇవాళ ఖరీఫ్ని కూడా కాపాడుకునే దృష్టిలో పెట్టుకొని ఇవాళ తప్పనిసరిగా నీటిని ఎత్తిపోసుకోవడానికి ఒక అవకాశం ఉన్న కారణంగా, పటిష్టంగా ఉన్నాయని చెప్పిన కారణంగా ఇక ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని చెప్పి ఎన్డీఎస్ చెప్పిన దృష్ట్యా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. తప్పనిసరిగా దీని మీద తక్షణమే రివ్యూ చేయాలి. రివ్యూ చేసి ఇంజనీర్లతో కూర్చోవాలి. అవసరమైతే రిటైర్డ్ ఇంజనీర్స్ పిలవాలి. అవసరమైతే ఎన్డీఎస్ఏ వాళ్ళు ఈ పని కోసమే ఒక ప్రత్యేకమైన కమిటీని వేశారు. ఓవర్సైట్ కమిటీని వాళ్ళ కమిటీ వేశారు. ఆ కమిటీని కూర్చోబెట్టాలి. వాళ్ళ సలహాలు తీసుకోవాలి. వాళ్ళందరి పర్యవేక్షణలో ఇవాళ నీటిని ఎత్తిపోసుకునేందుకు ప్రభుత్వం చర్యలు దిగకపోతే వాళ్ళ దానికి రైతాంగం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనం అనుకోవడానికి లేదు. ఇంకా రైట్. వాస్తవానికి ప్రభుత్వ ప్రాధాన్యాలు వేరే ఉన్నాయి. సాగునీటి శాఖ మంత్రి మనకు ఉన్నారంటే సాగునీటి శాఖ మంత్రి ప్రాధాన్యాలు ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆయన ప్రాధాన్యాంశంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జిల్లాలో ఆయన నియోజకవర్గంలో రైస్ మిల్లులు ఎక్కువ ఉంటాయి, రైస్ మిల్లర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ రైస్ మిల్లర్లు వాటితో డీల్ చేసుకోవడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఆయన ఈ సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అనిపిస్తలేదు. ఎందుకంటే మనం చూస్తుంటే కృష్ణా బేసిన్లో, గోదావరి బేసిన్లో, ఈ 2 బేసిన్లలో కూడా దాంట్లో ఉన్న రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి కృష్ణా బేసిన్లో పాలమూరు రైతులు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఉన్నవాళ్ళు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఉన్నవాళ్ళు, అట్లాగే పాలమూరులో జూరాల, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.